హాయ్ అండి, అందరూ బాగున్నారా? చూసారా మా ఇంటి దగ్గర జామ చెట్టు ఎంత నిగారింపుతో లేత లేత ఆకులతో ఉందో. అయితే ప్రతి ఇంట్లో జామ చెట్టు దాదాపుగా ఉంటుందండి ఈ రోజుల్లో. అందరూ జామకాయల గురించి మాట్లాడతారు కానీ జామ ఆకుల గురించి మాత్రం చాలా తక్కువ మంది మాట్లాడుతుంటారు. నేను మాత్రం జామ ఆకుల గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్దాం అనుకుంటున్నానండి ఈరోజు. చూసారా ఎంత నిగారింపుతో ఉన్నాయో జామ చెట్టు ఆకులు మా ఇంట్లో. జామ ఆకుల్ని కషాయంగా కూడా వాడుకోవచ్చండి. కషాయం చేసి తాగుతూ ఉంటే నోట్లో పుండ్లు, క్యాన్సర్ గడ్డలు అలాంటివన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో సీక్రెట్ ఏంటంటే లేత జామాకులు ముద్దగా నూరి పల్చటి మజ్జిగలో కలిపి తాగుతుంటే విరేచనాలు తగ్గుతాయండి. విరేచనాలకి ఇంకా చాలా రకాల ఆకులు ఉన్నాయి, దానిమ్మని అట్లాంటివి. అయితే ఈరోజు మనం జామాకుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జామాకుల గురించే చెప్తున్నానన్నమాట. ఇంకా ఈ జామ యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. జామ యొక్క కషాయం తాగుతూ మిగతా ముచ్చట్లు చెప్పుకుందాం, సరేనా? రండి మరి. కషాయానికి ఇదిగోండి ఆకులు దింపుకుంటున్న కషాయం పెట్టుకోవడానికి. కషాయంలో ఈ ఆకులతోటి కషాయం పెట్టుకోవాలన్నమాట. చూసారా? జామాకుల కషాయం అండి, సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది తర్వాత వీడియోలో చూద్దాము. చూసారా? లేత ఆకు, లేత జామాకు. జామకాయని ఏమంటారు తెలుసా? పరిపూర్ణ ఫలం అంటారండి. ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన అన్ని మినరల్స్, విటమిన్స్ సమస్తం ఆ ఫలంలో ఉంటాయట. అందుకోసం అని చెప్పి జామకాయని పరిపూర్ణ ఫలం అంటారు. అమృత ఫలం అని కూడా అంటారండి జామకాయని. తక్కువ రేట్లో కావాల్సినటువంటి పోషకాలన్నీ దాంట్లో దొరుకుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి అనుకోండి. ఇదివరకు రోజుల్లో జామకాయ ఒక్కోటి ఎంత ఉండేది అనుకోండి. ఒక జామకాయ ఇంత లావకాయ ఉందనుకోండి, అది ఎంత ఉంటుంది? ₹2, ₹3 ఉండేది. ఇప్పుడు కేజీ 70-80 అంటున్నారు. అయితే జామ ఆకు కషాయం ఇలాంటివి తాగటం వల్ల ఏమవుతుందో తెలుసా? పేగుల్లో ఉన్న క్యాన్సరు, మలద్వారానికి క్యాన్సర్ వస్తుందండి కదా. అలాంటి క్యాన్సర్లన్నీ నివారించడానికి ఈ జామాకు కషాయం బాగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇంకా ఏంటంటే అసలు ఆరోగ్య ప్రియులందరూ ఈ కాఫీలు, టీలు, కూల్ డ్రింకులు అన్నీ మానేసి ఇలాంటి డ్రింక్స్ తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఇలాంటి డ్రింక్స్ చేసుకొని ఈరోజు కషాయం ఉదయం పరిగెడుపున తాగితే చాలా మంచిది అనమాట. ఈవినింగ్ కూడా తాగొచ్చు. మీరు టీ ఎప్పుడు తాగుతారనుకుంటారో అప్పుడు ఈ కషాయాన్ని తాగండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏందో తెలుసా? ఈ జామాకులు వలన, ఈ జామాకులు పండిన ఆకులు అనుకోండి, పసుపచ్చ రంగులో ఉంటాయి. పండిన ఆకులు చూశారుగా, అవి రాలుతుంటాయి అనమాట. ఆ పండినటువంటి ఆకులు తీసుకొని బాగా నూరి దాని యొక్క రసాన్ని మన మగమహారాయులు ఉన్నారు కదా, వాళ్ళు మందుప్రియులు అంటే ఏ మందులు ఉన్నాయిగా, ఆ మందులు అనమాట. సాయంత్రానికి వేసుకొని వస్తారు కదా, ఆ మందుల్లో ఇది కొంచెం ఈ పండినటువంటి ఆకుల యొక్క రసాన్ని కొద్దిగా కలిపామనుకోండి, ఒక 10 చుక్కలు అట్ట కలిపి ఇచ్చామనుకోండి వాళ్ళకి తెలియకుండా. అట్లా ఒక 5-6 రోజులు ఇస్తే, ఒక 4 రోజులు అయిన తర్వాత ఆ మందుని చిన్నగా మానేస్తారండి. ఇప్పుడు 4 గ్లాసులు తాగేవాళ్ళు 2 గ్లాసులకు వస్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ అట్లనే 5 చుక్కలు వేసారు అనుకోండి, ఈసారి నెలలో 2 గ్లాసులు తాగేవాళ్ళు 1 గ్లాసు తాగుతారు. అలా చిన్నగా ఏమవుతుందంటే ఇది ఈ మందులు తాగే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అనమాట. మందు అంటే ఇరిటేషన్ వస్తుంది అనమాట, చిన్నగా ఉండే కొద్దిగా. ఇంకా తర్వాత అసలు మందు అంటే అసహ్యం పుట్టుద్ది అనమాట. అలాంటి బెనిఫిట్ ఈ జామాకుల్లో ఉందండి. ఏది? పండినటువంటి జామాకులు పసుపచ్చ రంగులో మారుతాయి కదా, రాలటానికి వచ్చే టైంలో ఉన్న ఆకులు అనమాట. ఆ ఆకుల రసం ఇరిటేషన్ కలిగించింది మందు అంటే. అందుకోసం మరి ఈ మందు తాగే వాళ్ళు ఉంటారు కదా, అది ఎప్పుడు మానిపిద్దామా అనుకునే వాళ్ళు, ఈ మహిళామణులు చిన్నగా వాళ్ళ తెలియకుండా చిన్నగా 4 చుక్కలు కలిపేయండి, దెబ్బకు మానేస్తారు మందులు కదా. ఇక అదే కాకుండా చిన్నప్పుడు
మనం లేత జామాకులను చింతపండు, ఉప్పు, కాస్త కారం కలిపి కిడ్లీలాగా వేసుకొని తినేవాళ్ళం. గుర్తుందా మీకు అందరికీ అది కదా? చిన్నప్పుడు పూర్వకాలం అనమాట. ఇప్పుడు ఎవరు చేయట్లేదు అనుకోండి. అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకోండి ఆ ఆకులు తింటూ, జామాకులు తింటూ కదా, అట్లుండేదనమాట. తర్వాత ఇంకా ఏంటంటే పండిన జామాకులు, అట్లా పండిన జామకాయ తింటే మలబద్ధకం అస్సలు ఉండదు. పండిన జామకాయ నేను చెప్పేది, పండినటువంటి జామకాయ ఉంటుంది కదా, అది తిన్నట్లయితే మలబద్ధకం ఉండదు. ఇక దొడ్లోకి వెళ్ళటం వెంటనే 2-3 నిమిషాల్లో ఉరికి రావటమే మళ్ళా, అంటే అంత స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట. అంత మలబద్ధకం లేకుండా సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట మోషను. అందుకోసం అని చెప్పి పండిన జామ పండ్లు దానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఏంటంటే క్యాన్సర్ గురించి చెప్పాను కదా, కాబట్టి మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి మొక్కల్లో జామ మొక్క ఒకటండి. కాబట్టి ఇక నుంచి జామాకులు కషాయం, తర్వాత జామ చెట్టు నుంచి వచ్చేటటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరందరూ ఆస్వాదిస్తారని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఇంకా చూస్తారే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో నెక్స్ట్ కలుద్దామండి. ధన్యవాదాలు. మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటాను. మరి చూస్తారే, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.